వచ్చేది ప్రస్తుతం ఏదైతే జానీ మాస్టర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారో అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకవైపు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు పూర్తిగా తెలుస్తుంది ఎస్ఓటీ పోలీసులు అయితే. ఒకవైపు కూడా చూసుకుంటే గత 3 రోజుల నుంచి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు జానీ మాస్టర్ అని క్లారిటీగా తెలుస్తుంది. అతనికి సంబంధించిన ఫ్రెండ్స్ కానీ సన్నిహితులతోని కాల్స్ చేపించడం అయితే జరిగింది. ఒకవైపు నేను హైదరాబాద్ లో ఉన్నానంటూ కొంతమందితో కాల్స్ చేపించడం, మరోవైపు నేను లడఖ్ లో ఉన్నా అంటూ ఇంకో కొంతమందికి కాల్స్ చేపించడం, ఆ తర్వాత నేను హైదరాబాద్ లోనే ఉన్నా, ఇక్కడున్నా, ఆ తర్వాత నెల్లూరులో ఉన్నా అంటూ పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఎట్టకేలా పోలీసులు చెక్ మేట్ పెట్టారని కూడా తెలుస్తుంది. బెంగళూరులో ఉన్న ఎవరైతే జానీ మాస్టర్ పట్టుకున్నారు, పూర్తిగా వి క్యాచ్ డెమ్ అంటూ ఎస్ఆర్టీ పోలీసులు కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేశాడు జానీ మాస్టర్ అని క్లియర్ గా తెలుస్తుంది. ఒకవైపు పోక్సా యాక్ట్ కాబట్టి రేప్ కేసు, అదేవిధంగా మత మార్పిడి చేయడం అది చాలా పెద్ద క్రిమినల్ ఒఫెన్స్ అయినప్పటికీ కూడా సుమారుగా 7 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలను బట్టి జానీ మాస్టర్ విదేశాలకు పారిపోయే ప్రయత్నాలు చేశాడని కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఒకవైపు పోలీసులు ఎట్టకేలా వాళ్ళకి ఎటువంటి ప్రెషర్స్ లేవు, కేవలం ఆ మహిళకి అన్యాయం జరిగింది, పూర్తిగా కేసుని ఛేదించే ప్రయత్నం చేస్తున్నాము, మొత్తం మీద తను ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారం పోక్సా యాక్ట్ కూడా దాంట్లో నమోదు చేయడం జరిగింది, వివిధ సెక్షన్ల కింద 367 ఇవన్నీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మాత్రం ప్రెసెంట్ బెంగళూరులో ఉన్నాడు. అంటే మొత్తం మీద పోలీసులని కానీ మీడియాని కానీ అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని క్లియర్ గా తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా బెంగళూరులో ఉన్న అతను కుటుంబ సభ్యులతో ఉన్నాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. అతనికి తనకు సంబంధించిన స్నేహితులు వీళ్ళందరితో ఉన్న సమయంలో చర్చిస్తున్న సమయంలో పూర్తిగా పోలీసులు అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకొని అరెస్ట్ చేసుకొని మొత్తం మీద సైబరాబాద్ కమిషనరేట్ కి తరలిస్తున్నారు అని కూడా సమాచారం వస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా హైదరాబాద్ కమిషనరేట్ కన్నా లేదంటే ఎస్ఓటీ పోలీసులు నాసింగ్ కి తీసుకురావడం అన్న రెండిట్లో ఏదన్నా జరుగుతుందని మొత్తం మీద